ప్రజాసేవ భవన్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి మీరేట్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. భారతీయుడ యాత్రనే ముఖ్యమైనది. 6 గంటల పథకం తర్వాత అందరూ కనిష్మా నమస్కారం. తెలంగాణ ఇచ్చిన దేవత, భారతదేశంలో త్యాగానికి ప్రతిరూపమైనటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాదు తుక్కుగూడ సభలో 6 గ్యారంటీలు ప్రకటించారు. 6 గ్యారంటీల్ని ప్రతి ఇంటికి, ఆదిలాబాదులో ప్రతి గడప గడపకి తీసుకెళ్లి, పల్లె పల్లెకు, వాడ వాడకు, కాలనీ కాలనీకి తీసుకెళ్లి మా అధినేత సోనియా గాంధీ గారు కోరుకున్నట్లు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీయే తీసుకుంటది. అట్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స్థాపనే లక్ష్యంగా భారతదేశ ప్రధానిగా శ్రీ రాహుల్ గాంధీ గారిని చూసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై పనిచేస్తాం. అందులో భాగంగా ఈరోజు పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. 6 గ్యారంటీల పోస్టర్లు. వీటిని డోర్ స్టిక్కర్స్ లాగా, అలాగే గ్యారంటీ కార్డుని ఇంటింటికి, ప్రతి ఇంటికి వెళ్లి తీసుకెళ్తాం. అట్లాగే ఈ 6 గ్యారంటీలు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ వెబ్సైట్ లో కూడా నమోదు చేయడానికి ఆదిలాబాద్ నుంచి వేలాది మందిని 6 గ్యారంటీల పథకానికి నమోదు చేయడానికి కూడా మేము ఆన్లైన్ కి శ్రీకారం చుట్టబోతున్నాం. కాంగ్రెస్ విధానాలు, వాగ్దానాలు అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి, ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి, సబ్బండ వర్గాలకి తీసుకెళ్లడమే మా లక్ష్యం. తీసుకెళ్తాం. ఇక్కడ గ్యారంటీ కార్డులో ముఖ్యంగా ప్రధానమైనటువంటి పథకం మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకి 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకం అద్భుతంగా గరీబోళ్లకు, మధ్యతరగతి ప్రజలకు ఒక గొప్ప వరం లాగా వరప్రదాయిని అవ్వబోతున్నది. అట్లనే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నది. ఆ 6 గ్యారంటీల పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని గ్యారంటీగా ఇవ్వబోతుంది. అట్లనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. అట్లనే రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద అందించబోతున్నాం. అంటే ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 15,000, 5,000
15,000 ఇంటూ 5 ఎకరాల భూమి అంటే 75,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందుతుంది. 10 ఎకరాల కుటుంబం ఉన్న వాళ్ళకి 1,50,000 రూపాయల రైతు భరోసా సహాయం అందుతుంది. ఇది ప్రస్తుతం కౌలు రైతులకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రైతు భరోసాను ఎకరానికి ప్రతి ఏటా ఇచ్చే 15,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకు కూడా మునాప పట్టిన రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ అందజేయబోతున్నది. అట్లనే వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వరి పంటకు 500 రూపాయల బోనస్ అనేదాన్ని తెలంగాణ అంతటా గ్యారంటీ ఈ 6 సూత్రాల 6 గ్యారంటీ పథకాల్లో ఒక భాగంగా చేయడం జరిగింది. అట్లనే వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కూలీలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు మేము ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అందించబోతున్నది. అంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి వ్యవసాయ కూలీకి అందబోతున్నది. అట్లనే గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు 0 అంటే 200 వరకు పూర్తి ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ ఇవ్వబడుతుంది గృహజ్యోతి పథకం కింద. అట్లనే ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడం, అట్లనే 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టియబోతుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా 250 చదరపు గజాల స్క్వేర్ యార్డ్స్ ఇంటి స్థలం ఇవ్వబోతున్నాం. అట్లనే యువ వికాసం కింద విద్యార్థులకి ప్రతి ఒక్క విద్యార్థికి 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు ఇవ్వబోతున్నాం. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా విద్యను అందించబోతున్నాం, ఉచితంగా ప్రతి విద్యార్థికి కూడా. అట్లనే ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టి అత్యంత నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియంలో బోధనను అందించబోతున్నాం. అట్లనే చేయూత పథకం కింద ప్రతి అవ్వ తాతకి పింఛను 4,000 రూపాయలకు పెంచబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి అవ్వ తాత ఇక నుంచి 4,000 రూపాయలు పింఛన్కి అర్హులవుతారు. అట్లనే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా సదుపాయాన్ని కల్పించబోతున్నాం. అంటే 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించుకోవడం అంటే గరీబోళ్ళు, పేదోళ్ళకి, మధ్యతరగతి ప్రజలకి వైద్యాన్ని ఖరీదు చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప వరప్రదాయిని, ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించడం. ఈ 6 పథకాలు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు. ఇందులో మా గ్యారంటీ కార్డులో మా రేవంత్ రెడ్డి గారి సంతకంతో మా పిసిసి అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారి సంతకం, అలాగే మా సిఎల్పి నాయకులు శ్రీ బట్టి విక్రమార్క గారి సంతకం, ఈ 2 సంతకాలతో కూడినటువంటి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లబోతున్నాం. ప్రతి మనిషిని, ప్రతి ఆడబిడ్డను, అన్నను, చెల్లెలను, అక్క చెల్లెలను, అన్నదమ్ముల్ని అందరినీ కూడా గ్యారంటీ కార్డు అందించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం అనే దాని గురించి మేము ప్రతి గడపకి, ప్రతి ఓటర్కి, ప్రతి ఇంటికి తెలియజేయబోతున్నాం. అట్లనే గాంధీ కుటుంబం హామీ ఇస్తే 100% నెరవేరినట్టే. త్యాగాలకు మారుపేరు గాంధీ కుటుంబం. దేశం ఐక్యత కోసం బుల్లెట్ల వర్షానికి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు బలయ్యన్రు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1991లో దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. ఉగ్రవాదుల చేతుల్లో మానవ బాంబు దాడికి గురై ప్రాణాలు అర్పించిండ్రు దేశం కోసం. 2 సార్లు అధికారం, ప్రధాని పదవి
చేపట్టే అవకాశం వచ్చినా మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాని పదవిని తీసుకోలేదు. వీరి త్యాగాలు నేటి తరానికి ముమ్మాటికి గొప్ప ఆదర్శం. గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. అట్లనే విద్వేషాన్ని నిర్మూలించి భారతదేశం ఐక్యంగా ఉండే వరకు కూడా భారత్ జోడో యాత్రను చేపడతానని మా నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండ్రు. ఎండలో, వానలో, చలిలో, మంచులో దాదాపు 145 రోజులకు పైగా 4081 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండ్రు. 14 రాష్ట్రాల గుండా ఈ పాదయాత్ర కొనసాగింది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సాహసం, ఒక రికార్డు. భారతదేశ భవిష్యత్తుకు రాహుల్ గాంధీ గారు ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. భారతదేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే, ప్రధానిగా చూడడమే నా యొక్క సంకల్పం, నా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక. అట్లనే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ గొప్ప యాత్ర గత చరిత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ విధంగా పాదయాత్ర చేసినటువంటి నాయకుడు లేరు. వారి స్ఫూర్తితోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. అట్లనే రాహుల్ గాంధీ గారే నాకు గొప్ప స్ఫూర్తి. అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ దేశ ప్రజల కోసం నిలబడ్డ ఆశాకిరణం, ధీరుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి విధానాలే నా స్ఫూర్తి. ఆయన మానవతా విలువలు ఆచరణలో వారి ఆచరణనే నాకు ఆదర్శం. దేశానికి కావాల్సింది ఐక్యత, ప్రేమ, అందరి విశ్వాసాలను గౌరవించే నాయకత్వం. రాహుల్ గాంధీ గారి వినమ్రత, హంబుల్నెస్, అన్ని మతాల్ని, అన్ని భాషలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను కూడా గౌరవిస్తూ అందరినీ సమానంగా చూడడం నన్ను నిజంగా కదిలించింది. నా రాజకీయ ప్రయాణానికి దశ దిశ నిర్ణయించింది రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర. ప్రజా జీవితం అంటే అసలైన అర్థం చెప్పినటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి లాంటి మానవతా విలువలున్నటువంటి నాయకులు ఈ రోజు ప్రపంచంలో దొరకడం చాలా అరుదు. ఆయన విద్వేషాల్ని పుట్టించే వారికి ఒక గొప్ప సమాధానం ఐక్యంగా చేయడం కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటం అనన్య సామాన్యం, భవిష్యత్ తరాలకు ఆదర్శం. అట్లనే ఈరోజు ప్రేమ, నిజాయితీ, అహింసతోనే భారతదేశ నిర్మాణం జరిగింది. ఇటువంటి సిద్ధాంతాలే పునాదిగా కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రేమను, నిజాయితీను, అహింసను, ఈ సిద్ధాంతాలని కాంగ్రెస్ పార్టీ సంరక్షిస్తుందని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, దళితులు, సబ్బండ వర్గాలు, సకల వర్గాలు ఈ రోజు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నాయి. నాలాంటి లక్షలాది కోట్లాది అభిమానులు రాహుల్ గాంధీ గారి విధానాలు, ఆచరణ స్ఫూర్తిగా కంకణబద్ధులమై ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజాసేవకు రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మా జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధపడే కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి పరిపాలనా పరంగా విద్వేషపూరితమైనటువంటి నిర్ణయాలు చూపేవారి భరతం పడతాం, వాళ్ళని ఓడిస్తాం. విద్వేషానికి భారతదేశంలో స్థానం లేదు. అందరినీ ఐక్యంగా ఉంచడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, మా రాహుల్ గాంధీ గారు బోధించినటువంటి సిద్ధాంతం. ఈ దేశం కోసం త్యాగం చేసిందంటే గాంధీ కుటుంబం. మోకాలి చిప్పలో బలమైనటువంటి గాయం బాధిస్తున్నా ఈ దేశ ప్రజలు ఆశలు, ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ
భారత జోడో యాత్ర చేసినటువంటి మహనీయుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగానే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, ఆ స్ఫూర్తిగానే ఆదిలాబాద్ ప్రజల జీవితాల్లో మార్పు కోసం పనిచేస్తాం. నిజమైనటువంటి మా నాయకుడు ఏ సిద్ధాంతాల్ని బోధిస్తున్నాడో ఆ సిద్ధాంతాల్ని ఆచరణలో చూపించినటువంటి సింప్లిసిటీ, హంబుల్నెస్ ఉన్నటువంటి, వినమ్రత, అత్యంత సామాన్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారే మాకు స్ఫూర్తి. వారి ఆశయాల్ని, ఆకాంక్షల్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లి ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడమే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.